తిరుమలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ముగ్గురు కలిసి భ్రష్టు పట్టించారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఆ నలుగురిలో ఒకరు చికిత్స పొందుతున్న 18 మంది బాధితుల వద్దకు వెళ్లి కవర్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, ఇందుకు కారణం తెలుగుదేశం చంద్రబాబేనని చెప్పండని వ్యక్తి చెప్పడం జరిగిందన్నారు. పేషెంట్లు బాధలో ఉంటే పరామర్శించడం మానేసి ఇంత నీచానికి దిగజారుతారని మండిపడ్డారు. దీనినే కదా శవాల మీద పేలాలు వేరుకోవడమంటే అని ఘాటైన విమర్శలు చేశారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు సెక్యూరిటీ ఉంది. మరి ఇంత ఉండి మీరు చేసింది ఏంటి? అక్కడ మీకున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూడండి. మీ అనుచరులు పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిల్స్ కూడా తీసివేసే పరిస్థితి, స్టాండ్లు కూడా నెట్టేసే పరిస్థితి. ఒక తోపులాట. దానిలో డాక్టర్లు నర్సులు ఒకవైపుకి వెళ్ళిపోయారు. ఇదా మీరు చేయాల్సినటువంటిది? అటువంటి సమయంలో మీరు చేయడానికి అది సందర్భమా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం కాదు, ఇటువంటి రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి ఆలోచించాల్సిన సమయం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. దురదృష్టం ఇది. ఈరోజు తిరుమలలో ఈ పవిత్రమైన రోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారిని మాకు దర్శనం ఇప్పించి స్వామివారి దర్శనం తర్వాతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి అని కోరితే దాదాపు 52 నుంచి 70 మంది వరకు వాళ్ళని బస్సుల్లో వ్యాన్లలో తీసుకెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేయించి స్వయంగా అధికారులు ఇవాళ వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకు చేరుస్తూ ఉన్నారు. ఆ విధమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు నిన్న తీసుకొని వారందరికి కూడా మరి బాధ ఉన్నా కనీసం దైవాన్ని దర్శించామనేటువంటి తృప్తి వాళ్ళకి కలగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. దాదాపు 6 మందికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం, 2 లక్షల మంది ఇద్దరికి 5 లక్షల రూపాయలు, 33 మందికి 2 లక్షల రూపాయలకి పంపిణీ చేసి, అంతేకాదు ఈ సందర్భంగా ఒకవేళ డాక్టర్ల పరిధిలోనో అధికారుల పరిధిలోనో నివేదికలోనో రాని పేర్లు ఏవైనా ఒకరో ఇద్దరో మిస్ అయ్యి ప్రైవేట్ ఆసుపత్రులలో ఉంటే ఈరోజు విచారించి వాళ్ళకు కూడా భద్రత కల్పించాలా, ఆరోగ్య రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారిని టీటీడీ అధికారులని ఆదేశించడం జరిగింది. అటువంటిది కూడా ఇవాళ పరిశీలన చేస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో. 18 మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నిన్న. ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డితోటి ఇంక 3 కలిపి 4. ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందుకు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు. మీకు సిగ్గనిపించడంలే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే. ఒక సంఘటన జరిగితే
పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడు, మీకు సిగ్గనిపించడం లేదా? ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా? ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. 18 మందిని నీ అనుయాయుడు కలవడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం, ఈ 18 కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పనిచేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏమి జీవితాలయ్యా మీది! ఈ సమాజంలో, ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు, మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట చతుష్టయంగా ఈ సమాజంలో తిరుగుతున్నారు. ఇంత దారుణమా మీ పని? ఒక పక్కన చనిపోయిన శవాలు, ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు, మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏరుకుంటున్నారు. దీన్నే కదా సమాజం అనేది, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనేది. Hi Nilor, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠవాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.